టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు టీడీపీ నేత కనకమేడల. మరోవైపు బీజేపీతో పొత్తు కోసం బాబు పవన్ వెంపర్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు. షర్మిల కూడా చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నారని విమర్శించారు. అందరూ కలిసికట్టుగా వచ్చినా జగన్ సింగిల్ గా ఎదుర్కొంటారన్నారు వైసీపీ నాయకులు. ఒక మేరకు స్పష్టత వచ్చింది. నెక్స్ట్ మీటింగ్లో అవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకుంటాం. బీజేపీ భారీ డిమాండ్లు పెట్టింది, వాళ్ళకివ్వలేదు, వీళ్ళకి ఇవన్నీ ఊహాజనితమైనటువంటివి. వీటన్నిటికీ తెరపడింది. చాలా స్పష్టతతో ఈ కూటమి ముందుకు వస్తుంది, ముందుకెళ్తుంది. మా పొత్తులు చూసి ఓటేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మూడో కృష్ణను కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు మళ్ళా ఎన్నికల కలిసిలేరు. ఒకరినొకరు దూషించుకున్నారు, ఒకరినొకరు అనరాని మాటలు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని దూషించాడు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని దూషించింది. తెలుగుదేశం అయితే భారతీయ జనతా పార్టీని ఆనకూడని మాటలంది. వ్యక్తిగతంగా మోడీని కూడా విమర్శించింది. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే పాచిపోయిన లడ్డు ఇచ్చింది అని కాకినాడలోనే చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చెప్పి పాచిపోయిన లడ్డు కింద తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని విమర్శించినటువంటి గనుడు. ఇలా విమర్శించి కుమ్మునాటలు పడుకొని 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధ్వాన్నం చేసినటువంటి ఈ కూటమి మళ్ళా తిరిగి వచ్చింది. మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు చూసారా? మేము పోయినసారి 2014లో మేము కలిసాము, గెలిచాము అంటున్నారు. మీరు కలిశారు, అప్పుడు గెలిచారు, ఆ 5 సంవత్సరాలు అధ్వానంగా పరిపాలన చేశారు. 2019లో ఎన్నికల ముందు ఎందుకు తిట్టారు మిత్రులు కలిసి? ఈరోజు ఏ ఎజెండాతో కలుస్తున్నారు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశంలో చంద్రబాబు గారు జనసేన అధినేత తిట్టినట్టుగా ఎవరైనా తిట్టారా? ఈ భారతదేశం నాకు తెలిసి ఎవరు తిట్ల, అంత తిట్ల. 100 మంది కౌరులాగా వచ్చినా మా జగన్మోహన్ రెడ్డి గారు అర్జునులాగా విజయం సాధిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన అర్జునుడు, ఆయన విజయం సాధిస్తాడు గ్యారంటీగా.